అన్నం అయింది, కూర అవుతుంది. కూర పొయ్యి మీద పెట్టిన, కూరగాయలు పొయ్యి మీద వేసిన. వంట కార్యక్రమం కూడా దగ్గర పడుతుంది. కూర ఉడుకుతుంది, అన్నం వండిన. ఇవన్నీ రెడీ అయినాక అన్నం తిని ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాయి ఇక్కడ నుంచి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలకు దర్శనానికి బయలుదేరిన కాబట్టి తెలంగాణ అందరికీ ఈ పరమాత్మని ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సైకిల్ యాత్ర చేస్తున్నా. కాబట్టి ప్రేక్షకులు అందరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.